గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు 7 PM సింగారపు వెంకటనారాయణ గారు స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్లో టాపిక్ ఏంటంటే హెల్త్, ఆరోగ్యం గురించి. సో ఆరోగ్యం అనేది ప్రతి మనిషికి చాలా చాలా అవసరం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యంగా ఉంటేనే భాగ్యం, మనకు వెల్త్ వస్తుంది. హెల్త్ ఈజ్ వెల్త్. సో ఈ ఆరోగ్యం చెడిపోవడానికి కారణం ఏంటి, ఆరోగ్యం బాగుపడడానికి కారణాలు ఏంటి, ఇవన్నిటి మీద ఆయన శ్రద్ధగా విపులీకరించారు. ఈ రోజుల్లో మనకు జనాభా పెరగడం వల్ల ఎప్పుడైతే మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ జనాభా పెరుగుతూ పోయింది. దానికి ముందు జనాభా తక్కువ ఉన్నప్పుడు అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో కొంత కల్టివేషన్ తక్కువ ఉండేది. కానీ జనాభా పెరిగిన తర్వాత కూడా అగ్రికల్చర్ ప్రొడక్షన్ తగ్గిపోతూ ఉన్నది. అంటే మనకు కావలసినంత ఫుడ్ ఐటమ్స్, ఫుడ్ గ్రెయిన్స్ కానీ మనకు ఇవన్నీ దొరకలేదు. వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ దొరకడం లేదు. అందుచేత గవర్నమెంట్ మన కంట్రీలో గ్రీన్ రివల్యూషన్ అనే ఒక దాన్ని తీసుకొచ్చారు 1969లో. ఈ గ్రీన్ రివల్యూషన్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఎలా అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఏదైతే గ్రెయిన్స్ కానీ, సీరియల్స్ కానీ, పల్సెస్ కానీ, ఆయిల్ సీడ్స్ కానీ ఇవన్నిటిని పెంచాలి అని అంటే ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద సైంటిస్టులు శ్రద్ధ పెట్టి సైన్స్ వర్క్ చేసి వాళ్ళు సజెషన్ ద్వారా అగ్రికల్చర్ యొక్క యాక్టివిటీస్ని కొంత మార్పులు తీసుకొచ్చారు. అంటే దాంట్లో హైబ్రిడైజేషన్, సీడ్స్ హైబ్రిడైజేషను, తర్వాత ఈ ఫెర్టిలైజేషన్ అన్నది పెస్టిసైడ్స్, ఫెర్టిలైజేషన్, కెమికల్స్ వాడడం, ఇలా చేయడం వల్ల కూడా మనకు క్రాప్స్ బాగా హెల్తీగా పెరిగి ప్రొడక్షన్ ఎక్కువ రావడం మొదలుపెట్టింది. కానీ రైతులకు క్రమశిక్షణ లేదా చదువు తక్కువ కాబట్టి ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి అనేది సరిగా తెలియలేదు. కాబట్టి వారు ఈ యొక్క కెమికల్స్ని ఎక్కువ యూజ్ చేయడం వల్ల దీనివల్ల ఏమవుతుంది అంటే మనకు సాయిల్ అంతా పాడైపోయింది, విషమయం అయిపోయింది. ప్రొడక్షన్ కూడా ఇదైంది. రాను ఇప్పుడు ప్రజెంట్ టైంలో మనకు అగ్రికల్చర్ అంతా విషమయం అయిపోయింది. మనం తీసుకునే ఫుడ్ అంతా కెమికల్స్ తోటి నిండిపోయి ఉన్నదన్నమాట. ఒక కల్టివేషన్ టైంలోనే కాకుండా ఈవెన్ హార్వెస్టింగ్ తర్వాత కూడా అమ్మే టైంలో కూడా కొన్ని కూరగాయలు కానీ ఇంకా కొన్ని అగ్రికల్చర్ ప్రొడక్షన్ కూడా విషంగా చేస్తున్నారు ఏది బిజినెస్ పీపుల్. సో ఈ విధంగా ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో మన ప్రజలు, వాళ్లకు ఇలాంటి రోగాలు రావడం తప్పడం లేదు. కాబట్టి మన ఫుడ్ ఈజ్ మోర్ డేంజరస్ అయిపోయిందనమాట. తర్వాత ఈ ఫుడ్ కూడా ఇంట్లో తయారు చేసుకోవడమే కాకుండా బయట ఫుడ్ తినడము, ఇలాంటివన్నీ చాలా వరకు జరిగిపోతుంది. వాళ్ళు ఏం చేస్తారో, ఏం కలుపుతారో, చాలా కెమికల్స్ కానీ, కలర్స్ కానీ ఇలాంటి కలిపి ఇంకా ఫుడ్ని విషమయం చేస్తున్నారు. సో ఎక్కువ మంది మనకు ఈ ఇంటేక్ అనేది ఫుడ్ ఇంపార్టెంట్ దాని గురించి మనం తెలుసుకోవాలి. సో ఇంకోటి ఏంటంటే, మనకు ఈ బాడీ మన ఏదైతే ఉందో మనకు కరెక్ట్ న్యూట్రియంట్స్ ఉండాలన్నమాట. మనం తీసుకున్న ఫుడ్లో న్యూట్రియంట్స్ లేవు. దాంట్లో కరెక్ట్ అయినటువంటి న్యూట్రియంట్స్, యాక్చువల్గా ప్లాంట్కి న్యూట్రియంట్స్ ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుంచి వస్తుంది, సాయిల్ నుంచి వస్తుంది. సాయిలే పాడైపోయిన తర్వాత వాటికి ఎక్కడి నుంచి వస్తుంది? సో ఈ విధంగా మనకు తీసుకోవాల్సినటువంటి ఫుడ్లో మంచి న్యూట్రియంట్స్ లేక, సో న్యూట్రియంట్స్ తక్కువ ఉండడం వల్ల కూడా మనకు జబ్బులు రావడము ఇలాంటివి జరుగుతుంది. సో బ్యాలెన్స్ డైట్ లేకుండా పోయింది. సో ఇలాంటి ఇంకోటి ఏంటి అని అంటే, మన ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు ఒక ఫుడ్ తినడమే కాకుండా ఫిజికల్ యాక్టివిటీ చాలా చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ లేవగానే వాకింగ్ కానీ, జిమ్ యాక్టివిటీస్ కానీ ఇలాంటివి కొన్ని చేయడం వల్ల మనం కొంత ఇదవుతుంది. తర్వాత వాటర్ కూడా అలాంగ్ విత్ ఫుడ్, వాటర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వాటర్ ఏ టైంలో తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్.
సో వాటర్ అన్నది మన వెయిట్ను బట్టి తీసుకోవాలన్నమాట. వెయిట్ కనుక 20 కిలోలు ఉంటే దానికి 1 లీటర్ చొప్పున తీసుకోవాలి. సో మన టోటల్ బాడీ వెయిట్ ఎంత ఉన్నదో దాన్ని బట్టి ఈ రేషియోలో తీసుకోవాలి. తర్వాత బ్యాలెన్స్ డైట్ చాలా ఇంపార్టెంట్. తర్వాత మనం తీసుకునే టైమింగ్స్ ఏదైతే ఈటింగ్ టైమింగ్స్, బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ, ఈ టైమింగ్స్ ఏ టైంలో తీసుకోవాలి, ఈ 3 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అది తీసుకోకుండా మనం పని ఒత్తిడిలో ఇంకేదో దాన్ని నెగ్లెక్ట్ చేసి దాని గురించి ఆలోచించకుండా మనం కరెక్ట్ టైంలో తీసుకోకపోవడం వల్ల కూడా మన హెల్త్ పాడైపోతుంది. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే స్లీపింగ్ టైం కూడా చాలా ఇంపార్టెంట్. ఏ టైంకు మనము స్లీప్కి వెళ్ళాలి, 9-9:30కి వెళ్ళాలి. కానీ మనం 11-12కు పడుకునే వాళ్ళు ఉన్నారు, తక్కువ పడుకునే వాళ్ళు ఉన్నారు. సో కరెక్ట్ లేదనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే వెరీ డేంజరస్ మెంటల్ స్ట్రెస్. మన యాక్టివిటీస్లో ప్రతి విషయాన్ని మనం చాలా సీరియస్గా తీసుకొని మెంటల్ స్ట్రెస్కు ఫాలో అవుతున్నాము. మెంటల్ స్ట్రెస్ కూడా చాలా డేంజరస్. సో ఈ రీజన్ కూడా మనకు అన్హెల్త్ ప్రాబ్లం వస్తుందన్నమాట. సో కాబట్టి ఇలాంటి పరిస్థితిలో మన హెల్త్ అంతా పాడైపోయింది. సో ఈ విధంగా ఉన్న టైంలోనే మనకు ఈ ఏదైతే బ్యాలెన్స్ డైట్ ఏదైతే ఉన్నదంటే హెర్బలైఫ్ న్యూట్రిషన్ అనేది ప్రొడక్ట్స్ వచ్చినాయి అన్నమాట. మార్క్యూస్ గారు దీన్ని 1980లో స్టార్ట్ చేశారు. ఫార్ములా 1 తోటి స్టార్ట్ చేశారు. మెల్లిమెల్లిగా కంపెనీ కూడా మంచి పరిస్థితికి వచ్చి సైంటిస్టులు సైన్స్ ప్రకారంగా దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ రోజుల్లో 97 కంట్రీస్లో ఈ ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి. తర్వాత దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఎంతోమంది సైంటిస్టుల పిహెచ్డి చేసిన వాళ్ళు కానీ, సైంటిస్టులు కానీ, వర్కర్స్ కానీ చక్కగా శ్రద్ధతోటి ఈ పని చేయడం వల్ల మనకు మంచి ఫుడ్, అడల్ట్రేషన్ లేకుండా మంచి న్యూట్రిషన్ ఉన్నటువంటి మన బాడీకి 114 రకాల న్యూట్రియంట్స్ అవసరం. అన్ని రకాల న్యూట్రియంట్స్ దొరికే ఒకే ఒక సంస్థ ఇచ్చేటువంటి సంస్థ హెర్బలైఫ్ న్యూట్రిషన్ అని కూడా ఉంది. ఎందుకంటే ప్రపంచంలోనే నంబర్ 1 ప్రోడక్ట్ ఇది అనమాట. సో ఇది మన దేశానికి 26 సంవత్సరాల క్రితం వచ్చింది. సో అదే విధంగా మనం దీన్ని తీసుకుంటున్నాం. సో హెర్బలైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి సప్లిమెంట్స్ కానీ, మెయిన్ ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ కరెక్ట్ టైంలో మనం తీసుకోవాలి. తర్వాత డైలీ 2 టైమ్స్ బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో అండ్ డిన్నర్ ప్లేస్లో. సో ఈ విధంగా మనం తీసుకొని ఇంకా దాని సప్లిమెంట్స్ కనుక కరెక్ట్గా వాడుకుంటూ లంచ్ యథావిధిగా మనం మంచి కూరగాయలతోటి ఈ విధంగా చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది నేను వాడుతున్నాను, చాలా బాగుంటుంది యాజ్ కంపేర్డ్ టు వైట్ రైస్. సో క్యాలరీస్ మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎన్ని క్యాలరీస్ డైలీ తీసుకోవాలి, అది సైన్స్ ఏం చెప్తుంది అంటే మనం 2000 క్యాలరీస్ వరకు మగవాళ్ళు తీసుకోవచ్చు, లేడీస్ 1800 క్యాలరీస్ వరకు తీసుకోవచ్చు. కానీ మనం తీసుకునే ఫుడ్ ఏది పడితే అది తినేస్తున్నాం కాబట్టి అందులో చాలా క్యాలరీస్ ఉంటాయి మార్నింగ్ నుంచి నైట్ వరకు. సో ఈ విధంగా మనకు ఎక్కువ ఎక్సెస్ క్యాలరీస్ ఉన్నటువంటి ఫుడ్ని తీసుకుంటున్నాం, అందులో కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న వాటిని తీసుకుంటున్నాం. ఇవన్నీ వల్ల ఏమవుతుందంటే మనకు ఫ్యాట్ పెరుగుతుంది, ఒబేసిటీ వస్తుంది. ఒబేసిటీ రావడంతో జబ్బులు వస్తుంటాయి. సో ఈ విధంగా మనం కొన్ని లైఫ్ స్టైల్ మార్చుకోవాలన్నమాట. డైలీ రొటీన్ వర్క్స్ను మనం పాత వాటిని వదిలేసి కొత్త యాక్టివిటీస్ని స్టార్ట్ చేసుకోవాలి ఫర్ మెయింటైనింగ్ గుడ్ హెల్త్ రిజల్ట్స్ను. కాబట్టి మనం మార్నింగ్ 4:30 to 5 మధ్యలోనే నిద్ర నుండి లేచి చక్కగా వామ్ వాటర్ తాగి తర్వాత ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ జిమ్ యాక్టివిటీ కానీ, వాకింగ్ కానీ, ఇలాంటి యోగా కానీ చేసుకుని తర్వాత మనము వాటర్ కూడా కరెక్ట్గా సఫిషియెంట్గా తీసుకోవాలి ఎట్ ది రేట్ ఆఫ్ 1 లీటర్ per 20 kgs వెయిట్. తర్వాత హెర్బలైఫ్ న్యూట్రిషన్ ఫ్రెష్ అండ్ షేక్ ఇది బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకోవాలి. అలాగే 7:30 to 9 o'clock నైట్లో కూడా ఈ షేక్ తీసుకోవాలన్నమాట. తర్వాత లంచ్ మాత్రం మనం 1 o'clock 2 o'clock మధ్యలోనే తీసుకోవచ్చు. సో ఈ విధంగా కొన్ని చేంజెస్ తీసుకుంటే బాగుంటుందన్నమాట. మన బాడీకి కరెక్ట్గా 9-9:30కి నిద్రపోయినట్టయితుంటే
మంచి రెస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. రెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో తర్వాత దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీకి రెస్ట్ ఇవ్వడం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్ మంచి యాక్టివిటీగా ఉంటుందన్నమాట. సో లైఫ్ స్టైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనం భోజనం ఏదైతే ఫుడ్ న్యూట్రిషనే కానివ్వండి, ఇంకే ఫుడ్ అయినా కూడా తీసుకోవడమే కాకుండా మన లైఫ్ స్టైల్లో కూడా చాలా ఇంపార్టెంట్. ఎట్ ది సేమ్ టైం మైండ్ సెట్ మనం తీసుకొని దాని యొక్క మైండ్ సెట్ కూడా ఇది నెగిటివ్గా తీసుకున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి లైఫ్ స్టైల్ మార్చుకోవాలి చక్కగా. తర్వాత లైఫ్ స్టైల్తో పాటు మైండ్ సెట్ని కూడా పాజిటివ్గా తీసుకోవాలి. సో రెగ్యులర్గా ఈ యొక్క హెర్బలైఫ్ న్యూట్రిషన్ కనుక మనం తీసుకున్నట్టయితే ఈ విధంగా చేసి గుడ్ హెల్త్ను మనం తీసుకోవచ్చు అన్నమాట. బాడీ ఫిట్ అవుతుంది, గుడ్ హెల్త్ వస్తుంది అనమాట. సో ఎవ్రీ పర్సన్ కూడా సెంటర్ ఉన్నప్పుడు ఫాలో ది అడ్వైస్ ఆఫ్ కోచ్ అడ్వైస్ కానీ, క్లబ్ ఆపరేటర్ అడ్వైజెస్ కానీ తీసుకొని చక్కగా ఇలాంటివి పాటిస్తూ బేసిక్ నీడ్ అనమాట ఇప్పుడు నేను చెప్పినవన్నీ. సో ఇవన్నీ చేస్తున్నట్టు ఉంటే మనకు ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ఈరోజు 7 PM ఇచ్చినటువంటి హెల్త్ టాపిక్ మీద ఇచ్చినటువంటి స్పీచ్లో కొన్ని మనకు ఈ యొక్క వివరాలను మనం ఈ యొక్క వీడియోలను ఇస్తున్నాను బ్యాక్ కొరకు. కాబట్టి ఎవరైతే రాని వాళ్ళు ఉంటారో, దీని యొక్క చూడలేదో వాళ్ళు ఈ యొక్క వీడియోను విని చక్కగా నేర్చుకోగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.